హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. సో ఈ రోజు ఎనర్జీ ఏంటో చూస్తాము. ఈ రోజు ఎనర్జీ వచ్చేసి వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. సో వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఏమి మనకి చెప్తుందంటే, యూనివర్స్ వచ్చేసి మనకి లైక్ వాట్ వైబ్రేషన్ వీ గివ్ అది ఆబ్జెక్ట్గా ఇచ్చేదానికి తయారుగా ఉంది. కానీ మీరు ఏమి ప్రపంచం దగ్గర అడగాలో వైస్గా సెలెక్ట్ చేయండి, చూస్ చేయండి. మీరు ఏం అడుగుతున్నారో, ఇఫ్ సపోజ్ ఒక రిలేషన్షిప్ అడుగుతున్నారంటే, ఆ రిలేషన్షిప్ ఎట్లా ఉండాలని మీ ఇమాజినేషన్ పెట్టింటారో, ఆ ఇమాజినేషన్తో అలైన్ అవ్వండి. ఓకేనా? సేమ్ అదేనట్టు ఇఫ్ యూ వాంట్ మేనిఫెస్ట్ డబ్బు కావాలంటే, ఆ డబ్బు ఉంటే మీరు ఎంత బాగుంటారో, ఎంత హ్యాపీగా ఉంటారో ఆ ఎమోషన్స్తో అలైన్ అవ్వండి. సో యూనివర్స్ వచ్చేసి మీకేం కావాలో అది ఇవ్వదు. మీరు ఏ ఎనర్జీ, మీరు ఎవరు, లైక్ హూ యూ ఆర్, మీ లోపలుండి బయట వచ్చే ఎనర్జీ ఎట్లా ఉందో అట్లాగే ఆబ్జెక్ట్ ఇస్తుంది. మీరు ఏ ఎనర్జీ ప్రపంచానికి పంపిస్తూ ఉంటున్నారో, ఆ ఎనర్జీ ఏ ఫిజికల్ ఆబ్జెక్ట్ మ్యాచ్ అవుతుందో అది సేమ్ ఆబ్జెక్ట్ని మిమ్మల్ని రియాలిటీలో ఇస్తుంది. లైక్ దిస్ మీతో ఉన్న డ్రీమ్స్, ఇమాజినేషన్స్ అన్నీ రియాలిటీకి వస్తుంది. ఓకేనా? దిస్ ఇస్ కాల్డ్ మేనిఫెస్టేషన్. ఇప్పుడు ప్రపంచం మీరేం ఆశపడుతున్నారో అది ఇచ్చేదానికి రెడీగా ఉంది. అదే వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అనమాట. మీరు అడిగేది ఫస్ట్ వయసుగా అడగండి. తర్వాత ఏం అడిగినారో ఆ ఎనర్జీకి మిమ్మల్ని అలైన్ చేసుకోండి. మీరు అడిగేది మీ దగ్గర ఉంటే, ఆల్రెడీ ఉంటే, మీరు ఎంత సంతోషంగా ఉంటారో, ఎంత హ్యాపీగా ఉంటారో, ఎంత ఫ్రీ మైండెడ్గా ఉంటారో ఆ ఎమోషన్స్ ఫుల్గా మీరు అలైన్ అవ్వండి. ఆ హ్యాపెనింగ్స్కి మొత్తం మీరు అలైన్ అవ్వండి. మీ ఇమాజినేషన్స్కి మీరే అలైన్ అవ్వండి. అప్పుడు ప్రపంచం ఇచ్చేస్తుంది. ఇదే ఈరోజు టుడేస్ ఎనర్జీ. సో ఎట్లా మీరు ఆశపడింది, ఏం అడిగినారో, దానికి ఏమి మీరు విషన్స్ పెట్టినారో, దానికి అలైన్ అవ్వాలో అది నేర్చుకొని అలైన్ అవ్వేదే ఈరోజు ఎనర్జీ. ఓకేనా? ఇంకా రేపు ఎనర్జీ ఏంటో రేపు చూస్తాము. అంటిల్ దెన్ బాయ్.